4వ అధ్యాయం 12వ వచనం చదువుకుందాం. కాబట్టి ఇశ్రాయేలులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును గనుక ఇశ్రాయేలులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడు. చాలు. మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి అన్నాడు. పెళ్ళిలో కనపడటానికి సిద్ధపడతాం, పార్కులో కనపడటానికి సిద్ధపడతాం, పిక్నిక్ కనపడటానికి సిద్ధపడతాం. ఎవరి ఎక్కడన్నా ఎక్కడైనా సర్కస్ పెడితే అక్కడ కనపడడానికి సిద్ధపడతాం. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. చప్పలు కొడదామా అందరూ గట్టిగా. ఎక్కడ కనపడటానికి మనం సిద్ధపడాలి? ఏమా పొలంలో కనపడటారుగా. పొలంలో కనపడ సిద్ధపడితే ఒక 200-300 కూలి వస్తుంది. 300 కోసం. తర్వాత కింద చెమ్మ, పైన వేడికి తట్టుకోలేక జ్వరం ఎక్కువైపోయి, ఒళ్ళు ఎక్కువైపోయి, ఎవరు బీపీ పెరిగిపోయి, మూల పడిపోయి, హాస్పిటల్ పడిపోయి, ఎంత 5,000, 10,000 ఖర్చు పెడతాం. ఇక అంటున్నాడు, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. నేను ఇలాగే చేస్తాను. మనకు అక్కడ 2 ముసలాలు ఉన్నారుగా, పంతులు గారు ఎవరిని తన భార్య, వాళ్ళిద్దరికి నేను వచ్చిన 94 సంవత్సరం నుంచి చెప్తూనే ఉన్నా, ఆ వస్తాలి అంటూనే తప్పించుకు తిరిగి వెళ్ళిపోయేవాళ్ళు. ఏమండి, ఆమెగారేమో పొలంలో కనపడటానికి సిద్ధపడేది, ఆయన గారేమో కలుగొట్లు గల సారగొట్లు గల కనపడటానికి సిద్ధపడేవాడు. ఎంత చెప్పినా వినేవాళ్ళు కాదు, వచ్చేవాళ్ళు కాదు. నేను ఇలాగే చేస్తానన్నాడు. ఎలా చేస్తానన్నాడు? ఏమండి, పైన చూడండి, 9-10 చదవండి. మరియు మీ స్వాస్థ్యములను ఎండు తెగులు చేతను కాటుక చేతను నేను పాడు చేసి, గొంగలి పురుగు వచ్చి మీ విస్తారమైన వనములను, ద్రాక్ష తోటలను, అంజూరపు చెట్లను, ఒలివ చెట్లను తినివేశారు. అయినను ఎంత నష్టం వచ్చినా మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా వాక్కు. మరియు నేను ఐగుప్తీయుల మీదకి తెగులు పంపించినట్లు మీ మీదకి అది తెగులు పంపించి తిని మీ దండుపేటలు దుర్గంధము మీ నాసిక రంధ్రములకు ఎక్కునంతగా మీ యవ్వనులను ఖడ్గము చేత హతము చేయించి మీ గుర్రములను అయినను మీరు చూడు, ఇక్కడ 2సారి అంటున్నారు, తెగుళ్ళు ఐగుప్తు దేశానికి పంపి తెగుళ్ళు మీ మీద పంపించినా అయినను మీరు నా తట్టు తిరిగిన వారు కారు. ఇదే యెహోవా. ఇక ముందుకు వెళ్దాం. దేవుడు సొదొమ గొమొర్రాలను నాశనం చేసినట్లు నేను మీలో కొందరిని నాశనం చేయగా మీరు మంటల్లో నుండి తీయబడిన కొరుమి వలె తప్పించుకుంటురి. అయినను చూసారు, 3సారి నా తట్టు తిరిగిన వారు కాదు. ఎన్నోసార్లు దేవుడు అవకాశం ఇచ్చాడు. కరువు చేత నా తట్టు తిప్పుకోవాలని అవకాశం ఇస్తే కరువు వచ్చినా కానీ దేవుడితో తిరగల. రెండవది తెగులు చేత నా తట్టు తిప్పుకోవాలని చూశాడు, తెగులు వచ్చినా కానీ దేవుడితో తిరగల. మూడవది ఇలాగా ఇబ్బంది చేత, శ్రమల చేత, బాధల చేత ఏమండి దేవుడితో తిప్పుకోవాలని ఇవన్నీ పంపిస్తే వస్తున్నారా? వస్తున్నారా? రావట్లా.
అందుకే నేను ఇలాగూ చేస్తాను. ఎలాగ చేస్తానన్నాడు? తెగులు చేత బాధ పెడతా, కరువు చేత బాధ పెడతా, కక్కం చేత బాధ పెడతా, చీకటి చేత బాధ పెడతా, శ్రమల చేత బాధ పెడతా, కరువుతో బాధ పెడతా. ఈ బాధ నుంచి మీరు తప్పించబడాలంటే మీరు మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. చప్పుడు దేవుని అర్పించుకుంటాం. దేవుని సన్నిధిని కనబడటానికి ఎవరైతే సిద్ధపడతారో, ఎక్కడ కనబడటానికి? దేవుని మందిరంలో కనబడటానికి, ప్రార్థనా స్థలంలో కనబడటానికి, దేవుని ఆలయంలో కనబడటానికి ఎవరైతే సిద్ధపడతారో, సిద్ధపడిన వారిని తెగులుకి అప్పగించాడు. చప్పటి ఏర్పడతాం గట్టిగా. తెగుళ్ళకి అప్పగించాడు, కరువులకు అప్పగించాడు, ఖడ్గానికి అప్పగించాడు, సాతానికి అప్పగించాడు, బలహీనతలు కూడా అప్పగించాడు. ఎక్కడ కనపడితే? దేవుని ఆలయంలో కనపడితే, దేవుని సన్నిధిలో కనపడితే. ఎందుకంటే ఇక్కడ అంటున్నాడు, అయినా కానీ మీరు నా తట్టు తిరగలేదు. శ్రమ వచ్చినా కానీ మీరు నా తట్టు తిరగలేదు, కరువు వచ్చినా కానీ నా తట్టు తిరగలేదు, రోగం వచ్చినా కానీ నా తట్టు తిరగలేదు. నేను ఇలాగనే చేస్తాను. కాబట్టి అలాంటి కీడు, అలాంటి శ్రమ, అలాంటి శోధన మీకు రాకుండా ఉండాలంటే మీరు మీ దేవుడైన యెహోవా సన్నిధిని కనబడుటకై సిద్ధపడండి. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా.